నందగోపాల నందలాల ప్రపంచమంతా భక్తి తరంగాలలో తేలుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఆచరిస్తోంది. ఈరోజు ద్వాపర యుగంలో భగవంతుడు స్వయంగా అవతరించిన పవిత్రమైన రోజు. ధర్మాన్ని స్థాపించటానికి, భక్తులను రక్షించటానికి, దుష్టులను సంహరించటానికి విష్ణువు శ్రీకృష్ణ రూపంలో అవతరించాడు. మధురలోని యదువంశపు రాజు వసుదేవుడు దేవకీదేవి దంపతులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవకీ సోదరుడు కంసుడు తన మరణం ఈ బిడ్డ చేతిలోనే జరుగుతుందని భయపడి వారిని కారాగారంలో బంధించాడు. ఆ రాత్రి యోగమాయా ప్రభావంతో వసుదేవుడు చిన్నారిని యమునా తీరం దాటి గోకులంలోని నంద యశోదల ఇంటికి చేర్చాడు. గోపికల హృదయాలను తన మురళినాదంతో కట్టిపడేసిన గోపాలకృష్ణుడు కాళీయ మర్దనం, గోవర్ధన గిరియత్తటం వంటి లీలలతో ధర్మాన్ని రక్షించాడు. చిన్న వయసులోనే రాక్షసులను సంహరించి ప్రేమ, ఆనందం, భక్తి సందేశాన్ని పంచాడు. కృష్ణుని జీవితమంతా ఒకే సందేశం: సత్యం, ధర్మం, ప్రేమ, భక్తి. గీతలో చెప్పినట్టుగా మామేకం శరణం వ్రజ, ఆయన చరణాలలో శరణాగతి పొందితేనే నిజమైన శాంతి లభిస్తుంది. ఈ జన్మాష్టమి సందర్భంగా మన హృదయాలను ప్రేమతో నింపుకుందాం. కృష్ణుని పేరు జపం చేస్తూ ఆయన లీలలను మన జీవితంలో ఆచరించుదాం. గోవింద గోపాల నందలాల మురారే, జయ శ్రీకృష్ణ.